కొంచెం ఒత్తిడే ఉంది. అల్లవీరే పాట పాడు అంటే ఆయన నారాయణమూర్తి పాట పాడిండు. ఎర్రజెండా ఎర్రజెండా అల్లవీరయ్య పాటవే నారాయణమూర్తి పాట అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఓపికగా ఉంటే మళ్ళీ గద్దరన్న గురించి కొంచెం మాట్లాడుకుందాం. అదే ముఖ్యం అనుకున్నాం ఈ సమావేశంలో మేము సూర్యం అంతా మాట్లాడుకున్నప్పుడు. ఎందుకంటే క్షమించాలి, అన్నను యాది చేసుకోవడానికి రెండు మాటలే పెద్దగా ఉండయి. ఆయనతోటి మాట్లాడాలంటే కర్తార్ సింగ్ ఇక్కడ కూర్చున్న మా పెద్దలకు ఆ పేరు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. అన్నను గుర్తుపెట్టుకోవడానికి ఎప్పుడో చదువుకున్న జ్ఞాపకం మీ ముందట ఉంచాలనుకుంటున్నాను నేను. భగత్ సింగ్ నురిపెట్టినప్పుడు తన పిడికిట్లో ఒక పేరు ఉంటుంది. ఏం పేరు? కాగితములో అచ్చైన పేరు ఒక చిన్న పోటువ. ఆ పోటువను పిడికిలి బిగించి తీసి చూపెడితే ఆ పేరు కర్తార్ సింగ్. ఆ కర్తార్ సింగ్ ఎవరు? భగత్ సింగ్ గురువు. ఆ కర్తార్ సింగ్ ఎవరు? పంజాబ్ గద్దారు పార్టీ గదార్ 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 భారత విప్లవ సేనానికి పెట్టిన పేరు గదార్. ఆ గదారు నామవాచకమే ఈరోజు గద్దర్ 166 సంవత్సరాలు కింద మొలకెత్తిన ఈ పేరు ఇవాళ యావత్ భారతదేశ గుండెల్లో తూర్పు కనుమలను చీల్చుకొని వచ్చి ప్రపంచాన్ని అది గద్దరు ప్రజల గుండెల శబ్దం. గుండె కొట్టుకున్నన్ని నాళ్ళు ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎంత నిశ్శబ్దంగా ధనిస్తాయో నిలువెత్తు శబ్దానికి సంతకంగా గద్దరు పేరు భారతదేశమే కాదు యావత్తు భూ తలమంతా వినబడ్డ పేరు గద్దరు. ఆ గద్దరు చనిపోయిన నాడు ఎందుకో దురదృష్టం, నాకు ఇష్టమైన వాళ్ళ సావులకు పాల్గొనే అదృష్టం నాకు తక్కువ. నేను ఆ రోజు అమెరికాకు పోయి వచ్చి బాంబాయి ఎయిర్పోర్ట్లో చిక్కుకొని ఆ సావుకు అందలేదు. కానీ ఇవాళ తన ప్రథమ వర్ధంతి గద్దరు ఫౌండేషన్ పెట్టిన సూర్యం, నీకు గుండె నిండుగా కృతజ్ఞత చెప్తున్నాను. ఇది ఒక్కరోజుతో ఆగే పేరు కాదు, ఇది యావత్తు ప్రపంచమంతా వినిపించిన గద్దరు నామవాచకం. ఆ పంజాబ్ విప్లవ వీరుల పార్టీ పేరు గదార్ అయితే అన్న ఒక మాట అంటాడు ఒకరోజు, ఈ అమ్మ ఏందిరా గదారు పోయి గద్దర్ అన్నారు, ఇక అది కూడా బాగానే ఉంటుంది లేరా, ఇక అదే పేరు సార్థకమైంది. 165 సంవత్సరాల కింద ఈ దేశాన్ని నిద్రపోకుండా చేసిన పంజాబు విప్లవ వీరుల పార్టీ పేరది గదార్ గదార్ గదార్. ఇవల్ల మన గుండెల్లో ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా ధనిస్తున్న పేరు గద్దర్ గద్దర్ గద్దర్. శరణాగతి శరణాగతి. కృతజ్ఞతలు ఆదర్శ్ గారికి. బిఎస్ రాములు గారిని పిలిచి మళ్ళీ కూర్చోబెట్టిన ఆయన కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందే కోరుతున్నాను. వేదిక మీద ఉన్న మిత్రులు, అనేక ప్రాంతాల నుంచి చేసినటువంటి అభిమానులు, వాళ్ళ జీవితాలను అర్థం చేసుకుని పాటల్లోకి మార్చి వాళ్ళ చైతన్య స్థాయి నుంచి తన చైతన్యం వాళ్ళకి అందించే స్థాయికి అన్ని రంగాల్లోకి వెళ్ళినాడు. అది ఏ పార్టీ చరిత్రలో కానీ, ఏ ఉద్యమ చరిత్రలో కానీ, ఏ ఒక్క దాంట్లో కానీ ఇమిడే అవకాశం లేదు. అది ఆ పాత్రలన్నీ చిన్నవైపోతాయి. ఎందుకంటే ఆయన జీవితం సుమారుగా 62 సంవత్సరాల పాటు ఉద్యమంలో రోజు పనిచేస్తూనే ఉన్నాడు. అందువల్ల ఏ పార్టీలో కానీ, ఓ ప్రజా సంఘంలో కానీ, ఒక జననాట్య మండలిలో కానీ, దేంట్లో ఏ సంఘం యొక్క చరిత్ర రాసినా సరే అందులో ఇమ్మడగలిగే చరిత్ర కాదు. యుగ పురుషుడు అన్నాం, యుగకర్త అన్నాం, లెజెండ్ అన్నాం, ఆ తర్వాత భాగ్యకారుడు అన్నాం, చాలా పేర్లు ఉన్నాయి. అయితే ఆయన చివరికి
భారత రాజ్యాంగం యొక్క విశిష్టతని, బౌద్ధం యొక్క